ఒక ఊరిలో అరవ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. అతను చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. 3 రోజులలుగా తిండి లేదు. ఆకాశాన్ని చూస్తూ చిన్నవాడి ప్రార్థన, దయచేసి యేసయ్యా, నాకు తిండి కావాలి, నాకు ఎవరూ లేరు, నీవు నా దేవుడివి. ఆ రోజు మధ్యాహ్నం ఓ తెల్లటి వెలుగు అతని ఇంటి ముందు మెరిసింది. ఒక దయతో నిండిన యువకుడు యేసే అతని దగ్గరకి వచ్చాడు. చేతిలో తిండి, గోధుమ రొట్టెలు, గుమ్మడికాయ కూరు, మధురమైన పండ్లు. యేసు, అరవ్ నీ ప్రార్థన విన్నాను. ఇదిగో, నీవు ఆకలితో ఉండకూడదు, నీకు నేను ఉన్నాను. తిండి తింటూ ధన్యవాదాలు. ఇందుకు లోపలే చీకటి దారిలో ఒక నీడ కనిపించింది. అది సాతాను. కోపంగా, ద్వేషంతో అరవ్ చేతి నుంచి తిండి తీయాలని చూశాడు. సాతాను, ఈ తిండి నీకు అర్హత లేదు. నీవు పేదవాడివి. దేవుడు నీలాంటి వారిని పట్టించుకోడు. అరవ్ ఒక్క క్షణం భయపడ్డాడు. కాని వెంటనే యేసు తన ముందుకి వచ్చాడు. యేసు చేతిని చీకటి వైపు చాచాడు. బలమైన వెలుగు వెలిగింది. సాతాను వెనక్కి వెళ్ళాడు. శక్తి నిలువలేదు. యేసు, అరవ్ నా బిడ్డ, నేను విన్నాను, చూశాను, నువ్వు ఎవరైనా కావచ్చు. నా ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటుంది. అరవ్ తిండి తిన్నాడు. తన గుండె తృప్తిగా మారింది. అప్పటినుంచి ప్రతిరోజు ప్రార్థన చేశాడు. యేసు నాకు అన్నమిచ్చాడు, కాకపోతే నేను మరచిపోదు. తరువాత అతను కూడా తన దగ్గర ఉన్న చిన్న తిండి ఇతర పేద పిల్లలతో పంచుకోవడం ప్రారంభించాడు. యేసు పేదవారిని మరచిపోదు. సాతాను అడ్డుకున్నా దేవుడు మన ప్రార్థనలకు స్పందిస్తాడు. మనం కొంచెం విశ్వాసముంచినా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు.